తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా? నీలాంటి కుర్రకోత ఎగరేసిపోద్దని. ఇంత పెద్ద హైదరాబాదులో ఎక్కడని వెతుకుతాం బావా? ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా. ఒకటి రెండు కాదు, హైదరాబాద్ అంటే 10 రైల్వే స్టేషన్లు, 20 బస్ స్టేషన్లు, 50 పార్కులు, 100 థియేటర్లు, ఇవన్నీ కాకుండా కుప్పల హాస్టల్. అన్ని వెతకాలా? అసలే పెళ్లిళ్ళ సీజన్, ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో. చిన్నబాయ్, ఆ గుడి రిజిస్టర్ బుక్ లో నమోదు చేశారేమో చూడు. అలాగే. ఒక్క చోటు కూడా వదలకుండా వెళ్ళండి. ఒరే ఇంతకే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? రేయ్, ఎత్తుతానికి ఆల్కో ప్లేస్ కావాలి, లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి. సార్ సార్ మన పొజిషన్ ఏంటి సార్? కాపలా ఎవడ్రా కాపలా కాయండి? చెప్పింది ఆగు. కొబ్బరి తింటావా? కంగారు పడుకో. అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అంతా నీకే చెప్పేశాను. ఇంకేమైనా ఉంటే నువ్వే చెప్పాలి. మర్యాదగా వెళ్ళిపో, మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. అంత బొమ్మలేదు, ఎప్పుడు నాన్న 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 అనే బదులు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా, లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఈ ముహూర్తం 60 సంవత్సరములకు ఒకసారి వస్తుంది. ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకున్న సూపర్ ముహూర్తం అంట. నువ్వు అను, నేను ఇప్పుడే తలకెట్టేస్తాను. ఊ అని తల్లి. ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి నీ బాబు పేరే పెడదాం. రెడీయా? కృష్ణ 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 రామ రామ హరే రామ హరే. సార్, మావయ్య అటు చూస్తున్నారు, మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు, నేను ఇక్కడ చూసుకుంటాను. అలాగే. సరే. మామయ్య బావ కదా, ఏదో ఒకట్లే. అరే ఏమైపోయింది? అరే ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? నీ గురించి, నీ లవ్ గురించి ఆలోచించడం వల్లే ఇలా 20 మంది మగాళ్ళ మధ్య తిరగాల్సి వచ్చింది. ఇక నుంచి నా గురించి మాత్రమే ఆలోచిస్తా. ఆలోచించుకునే చెప్పు. నచ్చేనా? నచ్చలేదు. అయినా నాలో నచ్చిపోతానికి ఏముంటది? నచ్చలేదు అంటున్నానుగా. మొహం చూపించి మాట్లాడు. ఏ పర్లేదు, బాగుంది. అప్పుడు ఎవరు అనుకునే సరిగా చూడలేదు. ఉంచే, బాగుంది. నాన్నా, నాన్నా. మావయ్య మావయ్య, నేను నిజంగా మా నాన్నతో చెప్తాను. మీ నాన్న నమ్మకే నిన్ను చంకలో ఎట్టుకుని తిరుగుతున్నాడు. ఎవ్వరూ నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ మాయ మాటలకు పడ్ను, నేను నిన్ను ప్రేమించను. అలా ఏదో ఒకటి చెప్పు, అప్పుడే కదా ఇంకెంత ట్రై చేయాలో తెలుస్తుంది. అయ్యో, నా లవర్తో మాట్లాడటానికి 10 నిమిషాలు కూడా ఇవ్వరు. రండి సార్, కాపలా కాలకు సస్తున్నాం. ఎంతమంది మధ్యలో అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అసలే సిటీ, ఎవరిని నమ్మలేం. ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు. ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళి వెతకమంటున్నారు. ఆర్య సమాజంలో లవ్ చేసుకుంటాం చండాలంగా. అన్నయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తాను. రండి బాబు గారు. ఈ ఒళ్ళుతో తిరగలేకపోతున్నానయ్య, తినడానికి ఏదైనా చెప్పు. కూర్చోమ్మా. కూర్చో. పీరికేవా, పెద్ద నసగలరా బాబు. టైం వేస్ట్ ఇదంతా. రే బండ, వెళ్ళి చెప్పచ్చుగా. వెళ్ళి చెప్పు, ఆ క్రెడిట్ మాకెందుకు, చెప్పిలో పేలిపోద్ది. నువ్వు నేను కాదురా, ఎవడైనా మ్యాటర్ కరెక్ట్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలి. మీ వాళ్ళు ఎవరు లేరులే, పద. మిమ్మల్ని ఎవరు ఫాలో అవ్వలేదు కదా? హలో, పేపర్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ వచ్చారా? నిన్ను ఫాలో అవడానికి నువ్వేంటి పెద్ద సెలబ్రిటీవా? ఏడ్చాలే, ముందు ఆటోకి డబ్బులు ఇచ్చిరా. ఆటోకి డబ్బులు అంట, ఇచ్చే. త్వరగా రారా, కూర్చోరా, కూర్చో. బంగారం కూర్చో. ఏరా ఫ్రెష్ ఇప్పుడే తీసుకున్నా. అరే మనోళ్ళందరికీ లవ్ మ్యారేజ్ అనుకుంటా. వీడియో వచ్చాడు. ఓకే, ఒకటి చాలు. నేను లోపలికి ఇలా ఏర్పాట్లన్నీ చూస్తాను. సరే, నువ్వు ఆ పనిలో ఉండు. కావాలా? వద్దా? ఓకే, నో ప్రాబ్లం. రేపు పెద్దోళ్ళు వచ్చారని అడుగుతున్నారా? మమ్మల్ని వెతుక్కోవడంలో బిజీగా ఉన్నారని చెప్పరా. అలాగే. అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఏమండి, ఆ డాడీ కావాలంటే డాడీ తొక్కలో డాడీ. బిల్ గేట్స్ అంత సంపాదించాడు, ఇంత కూడా తెలియలేదు. తీసుకో, మీ బాబు ఎప్పుడైనా తాపించగలగా? మరి నేను మోటార్ మెకానిక్, 4 బోర్లు బిగిస్తాను, బిర్యానీ తినిపిస్తాను. ఇంతకన్నా ఇంకేం చేస్తారండి?
నీళ్ళకి పేలిందిరా. నీళ్ళు వస్తాయి నీలకంఠం గారినా ఒరేయ్ ఆ? ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడరా? తొక్కలో బాధ అంకుల్. బాధపడతారు 2 నెలలు, మహా అయితే 3 నెలలు. వాళ్ళు మా కోసం వెతుక్కుంటూ తిరుగుతారు, మేము తప్పించుకొని తిరుగుతుంటాం. వాళ్ళు దోలు తిరిగిపోద్ది. వన్ ఫైన్ మార్నింగ్ తలుపు కొట్టి కరెక్ట్ అల్లుడు గారు మీరు అబ్బాయి ఇంటికి వచ్చేయండి అంతే. అదే రోజు సాయంత్రం రిసెప్షన్, కేల్కతం దుకాణం బంద్. ఏమే సురోజీ ఎలా పుడుతుందిరా ప్రేమ మీకు? ఇన్నోసెంట్ ఫెలో. ప్రేమ అక్కడ పుడుతుంది, ఇక్కడ పుడుతుంది. ఇక్కడ ప్లేస్ కరెక్ట్ కాదు బాబు. ఇట్రామా నాన్న నిన్నే. ఇక్కడ పుడుతుంది. నాకు పుట్టదండి. మీలాగా ఇన్నోసెంట్ గా మీ వెనకాల కూర్చుందే ఆమె కూడా పుట్టచ్చు. ఏమా పుట్టదా? ఆ? మళ్ళీ పేలిందిరా. తీసుకో మధు. మధు వాళ్ళ ఇంట్లో మ్యాటర్ లేకిందట. రిలేటివ్స్ వేసుకొని చర్చింగ్ బయలుదేరారు. రిలేటివ్స్ చెప్పేసా కన్న వాళ్ళు బాగానే ఉంటారు సార్. ఈ రిలేటివ్స్ ఓ గిల్లేతుంటారు. అమ్మాయి జంపు పరువు కంపెనీ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? సుమారు డీల్ కొట్టి చూడ ఊరంతా తిరగటం. అంతెందుకు సార్, బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ మంత్ కోసం. ఓ సారీ సారీ బంగారం సారీ. కమాన్ 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 కూల్ 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 కూల్. ఇదిగో బాబు, నీకు చెప్పేవారు ఎవరు లేరేమో. పెళ్ళనేది చిన్న విషయం కాదు, అదొక బాధ్యత. ఇంత తేలిగ్గా చేసుకుంటారేంటి? ఎవరిస్తారు మీకు ఇంత ధైర్యం? ఫ్రెండ్స్. అవును సార్, ఫ్రెండ్స్ లేకపోతే ఇండియాలో లవ్ మ్యారేజ్ జరగవు సార్. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానేమోరా అంటే చాలు, అది లవ్ అనుకుని అంటే కన్ఫర్మ్ చేస్తారు. నా లవర్ ముందు కామెడీ చేస్తారు, విలన్స్ అవుతారు. నన్ను మాత్రం హీరోని చేస్తారు. అంతెందుకు మేము సినిమాకి వెళ్ళారా అంటే చాలు 4 టికెట్లు తీసుకొస్తారు. 2 మాకిస్తారు, ఒకడిక్కడ ఒకడక్కడ. సెక్యూరిటీ గార్డ్స్. ఇంట్లో మ్యాటర్ లీక్ అయిందేమో అనుకుని రూమ్కి అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ఆర్య సమాజ్కి తీసుకొస్తారు. ఇక్కడ తేడా వస్తే మీడియా వాళ్ళు పిలుస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. ప్రేమ గాడి ప్రేమ పెళ్ళి చూడండి, చూస్తూనే ఉండండి, మళ్ళీ మళ్ళీ చూడండి. చూడకపోతే ఒప్పుకోము అని ఆ క్యాసెట్ అరిగిపోయేదాకా వేస్తూనే ఉంటారు. మేం పబ్లిక్, పేరెంట్స్ బుక్. మమ్మల్ని కలుపుతారు, మేము ఎక్కడున్నాం మాత్రం చెప్పరు. అది సార్ ఫ్రెండ్స్ అంటే. ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్ సార్. అంటే అర్థం ఏంట్రా? ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పాలనుకో ఫ్లోలో వచ్చేసిందిరా. ఫ్రెండ్స్ పట్టుకుని వాళ్ళు పీకితే కొట్టండి, తిట్టండి, కిల్ దెమ్. టెర్రరిస్టులను నోరిస్తారేమో కానీ ఫ్రెండ్స్ ఎప్పరు ఒకళ్ళు ఇప్పితే. కొంచెం మనసాక్షి ఉందిరా నీకు? తీసుకొచ్చేస్తావా అమ్మాయిని? మీరు ఇక్కడ కలలు కంటుంటే మిమ్మల్ని కన్నవాళ్ళు కన్నీళ్ళతో బ్రతుకుతుంటారు. నీకు ఇది అర్థం కాదులే. నీలాంటి వెదవల వల్లే కూతుళ్ళు కాపాడుకొని నానా కష్టాలు పడుతుంటారు. నువ్వైనా అర్థం చేసుకో. దొరికిందా? ఇక్కడ కూడా రాలేదంట నేను. లేదుగా. అదే బాధ్యత లేని వెధవ. ఇప్పుడు ఈడికి పేలిందిరా. అమ్మో, ఈ నీలకంఠం వాడు మామూలుడు కాదురా బాబు. ఈ తొక్కలో సెంటిమెంట్లని చూస్తే ఈ జన్మలోనే కాదు, అసలు ఏ జన్మలోనూ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు. మరేం చేస్తారు సార్? తండ్రి కూతుర్లే విడగొట్టాల్సిందే. రేయ్, నీకంటే ఆ బాబుగాడే బెటర్ రా. పడగొట్టాక విడగొట్టాడు. నేను విడగొట్టి పడగొడతా. 91918 అవును ఆ నెంబరే ఫీడ్ చేసు. ఫేస్ అంత ఇన్నసెంట్ గా పెట్టుకో, రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళు. అమ్మా తల్లి నీకే చెప్తుంది, లోపలికి వెళ్ళమ్మా వెళ్ళు. ఏ చెదిరా గోపి, రే వత్తనాను ఉండండి రా. ఏంటి? ఇదిగో అమ్మాయి లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ అవసరం లేదు. ఎందుకు నువ్వు ఇక్కడ అంతా మేము చూసుకుంటాం. ఏంటక్కడ? అబ్బాయి ఏం లేదు సార్, ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది. లేడీస్ కదా సార్, మనం ఎత్తుకుతాం సార్. మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. సార్ అర్థం చేసుకోండి సార్. సార్ బండెక్కమన్నానా? ముందు ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్కి సార్. నువ్వేంటి ఇక్కడ? బండెక్కు అంటే దారి చెప్పాలేమో అని. ఏ ఐస్ క్రీమ్ పార్లర్ అదే, అక్కడి నుంచి రైట్ సార్. రైట్. ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా?
ఇలా అయితే కుదరదు కానీ పద ఆటో. ఇదిగో మన ఇద్దరు ఎక్కడికైనా 10 నిమిషాలు జంప్ అయిపోయి ఓ అండర్స్టాండింగ్ వద్దాం. ఆటో ఏం నాన్న, ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ స్పీకర్ అని నువ్వే ఫీల్ అవ్వకలేదా? ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళందరూ ఎదవలే. ఇదిగో మన ఇద్దరం యూత్ ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ వద్దాం. పద ఆటో. నేను తీసుకొస్తాను సార్. జాగ్రత్త రండి. రండి నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోనమ్మా రండి. మళ్ళీ ఏం చేసావరా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? నమస్తే. బా దండగా ఉంది. క్యా పోరీ భయ్యా. రే మామా ఆ నడుం చూడరా. మొహం చూపించి మాట్లాడు. అందుకని కొట్టేస్తావా? నాకు చూపిపోయినా పర్లేదు, ఊరందరికి చూపియక్కర్లా. అర్థం కాలే. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలే. అనే ఏంటనే ఆగిపోయారు? పొద్దు నుంచి తిరిగి కాలు పడిపోతా. అలాగంటే ఎలా మరి? మన వల్ల కాదు. ఏంటనే సుబ్బలక్ష్మి ఆటోలో వెళ్ళిపోతుంది. ఎవరు మీరు? ఏం కావాలి? లక్ష్మి క్షమించండి, పొరపాటు జరిగిపోయింది. క్షమించండి. మీరు వెళ్ళండి, ప్లీజ్. మన సుబ్బలక్ష్మిలాగా అనిపిస్తాను. వెళ్ళి బండి ఎక్కరా. వెళ్ళండి అందరూ, ఎక్కువ. మీనా మీనా ఇక్కడ నా కూతురు ఇక్కడ పంచరంగా వండి తప్పని చూసారంట. విడదీసావు కదరా, ఇప్పుడు వెళ్ళి ఎత్తుకో. అమ్మా, ఒక అమ్మాయి దొరకకపోతేనే చిరిగిపోతుంది, ఇంకో అమ్మాయి దొరకకపోతే పగిలిపోద్దేమో. గింజుకుంటున్నావేందే? कौन है तू? चल निकल। चल हट। ए शाने, कौन है तू? जरगो। यहाँ खड़ा खड़ा क्या देख रहा? चेदीरा। चल चल निकल, फुट। घूर घूर के क्या देख रहा? चल निकल।
నా తల్లి నాకేం కాలేదు. కోర్టు చిన్న పిల్ల వెళ్తుంటే కూడా రావాలిగా. ఏదైనా జరుగుంటే అనవసరంగా అందరిని టెన్షన్ పెట్టింది. కోర్టమ్మలో నువ్వు ఆగరా. నా లవ్ కోసం సెల్ఫిష్ గా నేను ఈ సిటీలో తీసుకొచ్చాను. నా వల్లే వాళ్ళదంతా. అర్థమైందిగా, ఇప్పుడైనా వదిలేస్తావా? వదిలేయటమా? తప్పు నా వల్ల జరిగిందన్నాను కానీ నేనేమైనా తప్పు చేశానని చెప్పానా? ఒక్కసారి ప్రేమించాక ఇంపాసిబుల్. నేను ప్రేమించలేదంటే నీకు అర్థం కానట్టుంది. నువ్వు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఇవాళ నువ్వు కనపడిపోయేసరికి నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు అర్థమైంది. నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమిస్తే లేపుకెళ్ళిపోతావు, అంతేగా? అంతేగానా? అంతేగానంత ఈజీ అనుకున్నావా నీకు లేపుకెళ్ళిపోవడం? దొరికితే చంపేస్తారు. అయినా మీ అక్కే కావాలనుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రాణాలు చేతిలో పెట్టుకు తిరుగుతున్నారు. నీకు అంతేగా? నీ దుస్తులు చేసే పెద్ద తప్పు. మీ నాన్నకైతే అర్థం కాకపోవచ్చు, నువ్వు దాని వయసు దానివేగా, నీకైనా అర్థం కావాలిగా. ప్రేమిస్తే అర్థం అవుతుంది. ఇంకా ఎంతకాలం ఈ తిరుగుడు? ఇప్పటిదాకా జోళ్ళు ఎరిగాయి, ఇక కాళ్ళు ఎరగాలి. అబ్బా, నా కోసం ఆగడం ఏంట్రా? ఈలోగా టమాటాలు కుళ్ళి చస్తాయి. నేను రావడం నా చేతుల్లో ఉందా ఏంటి చెప్పు? చూసావా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో? ఆడే గనక లేకపోతే మీనా పరిస్థితి ఏమేదో ఊహించుకో. అమ్మో. ఎరా రేయ్, అందరూ పల్లెటూరు మేడం లాగా ఒకేసారి పరిగెత్తి చావకపోతే ఎవడో ఒకడు అక్కడ ఉండి ఆడవచ్చుగా. ఎవరిని తాపి నువ్వు అనేది? ఇంకేమన్నరా? ఇదిగో వెధవల్ని తిండి దండగా ఎదవలం పెద్ద పిగుడుగాడు లాగా వచ్చారు. మా చావేదో మేము వస్తున్నాగా, అక్కడ అమ్మాయి దగ్గర ఉండి ఆడవచ్చుగా. మా చావు మేము చేస్తున్నాం సార్. నోరుంది కదా అని పద్ధతి లేకుండా మాడకండి. ఏంట్రా పద్ధతి? ఏంట్రా పద్ధతి? పద్ధతి నువ్వు నాకు నేర్పుతున్నావా? ఏమండి? ఏయ్! కొడుతున్నాం కదా అని కొడతానే ఉన్నారు. ఏ సంబంధం లేని మీ అమ్మాయి కోసం మేము నానా సంకల్పం ఆగుతున్నాం. ఇంకొకసారి చెయ్యి ఎత్తితే ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చుని ఆవిడ లేడు. ఏయ్! అంటే నా ఇంటికి వచ్చి నన్ను కొడతావా? నేనప్పుడు నీళ్ళైతే నా ఇల్లైతే ఇంకా చూస్తారు చావ కొట్టగా వెధవల్ని. చూడండి, ఆ వెధవ సంతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టు కూర్చుంటే ఎంతవరకు తెచ్చారు? ఏంటిది? ఏంటి గోలా? ఎవరింట్లో ఏం జరుగుతుంది? ఇక్కడ వచ్చిన పనేంటి? ఇక్కడ జరుగుతుందేంటి? క్షమించండి, దయచేసి క్షమించండి ప్లీజ్. చాలు. వెతకవలసిన పద్ధతి మాత్రం ఇది కాదు బావా. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెతికిస్తాను. దొరకగానే కబుర్ చేస్తాను. దయచేసి వెళ్ళిపోండి బావా. దీనికి లేపుకెళ్ళిపోరా. అప్పుడు కానీ బుద్ధి రాదేడికి. లాడ్జీలో రూమ్లైనా బుక్ చేయనా? సార్, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్ళొచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.